హాయ్, వెల్కమ్ టు తెలుగు సంప్రదాయం ఛానల్. ఈరోజు ఈజీగా బ్యాచిలర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బ్యాచిలర్ చికెన్ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకొని అందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్ వేసి బాగా చికెన్కు పట్టేలా కలుపుకొని అరగంట మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చికెన్ను కలుపుకోవాలి. అందులోని నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు పూర్తిగా ఎగిరిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ను మీడియంగా ఉంచి ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఒక డిష్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బ్యాచిలర్ చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.